పెద్ద నోట్లు రద్దయ్యాయి. ఖర్చు పెడదామంటే జేబులో చిల్లర కూడా లేదు. ఫైనల్ గా ఉన్న ఆప్షన్ ఒకటే, కార్డులు వాడాలి. ఆన్లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, బిల్లులు కట్టాలి. ఖచ్చితంగా కార్డులు వాడాల్సిందేనని ప్రభుత్వం కూడా చెబుతోంది. ఇకపై అంతా ఆన్లైన్ లోనేనని, ఆఫ్లైన్ లావాదేవీలు నడవబోవని చెబుతోంది. చేతిలో క్యాష్ ఉంటే దొంగలు ఎత్తుకెళ్తారనే భయం ఉంటుంది. కార్డులు వాడినా అదే పరిస్థితి వచ్చి పడింది. డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడంతో ఆన్లైన్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకుల పేరుతో ఫోన్ చేసి కార్డు వివరాలు, CVV నంబర్, పిన్ నంబర్ తెలుసుకుని అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. మరి ఆన్లైన్ లావాదేవీల్లో మోసాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు కార్డులను ఎలా వాడాలి? అపరిచిత వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ ఏవైనా సరే మీరు స్పందించారా? ఇక అంతే, మీ ఖాతా ఖాళీ అవుతుంది. ఫలానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి వివరాలు అడుగుతారు. మీ కార్డు నెంబర్, పిన్ నెంబర్ చెప్పండి, కార్డ్ అప్డేట్ చేస్తామని చెప్తారు. ఆ మాటలు నిజమే అనుకొని కార్డు వివరాలు చెప్పారంటే ఇక అంతే. అందుకే అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్కు రెస్పాన్స్ కావద్దు. అకౌంట్ వివరాలు, పర్సనల్ వివరాలు అసలే చెప్పొద్దు. మరో ముఖ్య విషయం ఏంటంటే, బ్యాంక్ అధికారులు ఎప్పుడు కూడా కార్డ్ నెంబర్, పిన్, CVV నంబర్ వంటి వివరాలు అడగరనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో చూసుంటారు, మనం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు చాలా వాడాల్సి వస్తుంది. సో మీరు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలా. బ్యాంక్ మీకు ఎప్పుడు కాల్ చేయదు. మీ పర్టికులర్స్, మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ పిన్ నెంబర్ ఇవ్వండి, బ్యాంక్ ఎప్పుడు కాల్ చేయదు. చేస్తే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వద్దు, మీ పిన్ నెంబర్ ఇవ్వద్దు. చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా మీకు కాల్ చేశారు, నాకు ఈవినింగ్ వరకు మీ కార్డు క్లోజ్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది, లేదు అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి, ఆధార్ కార్డు లింక్ చేయాలి ఇవ్వండి అంటే మాత్రం ఎట్టిపై మీరు నమ్మద్దు. వాళ్ళకి ఏదో ఆ కాల్ ఇమీడియట్గా బ్లాక్ చేయండి. బ్లాక్ చేయడమే కాకుండా ఆ నంబర్ మాకు SMS చేయండి, వాట్సాప్ చేయండి, మేము వెరిఫై చేస్తాం అది జెన్యూనా కాదా అని. 100% ఫాల్స్ ఉంటాయి. బట్ మాకు ఆ నంబర్ ఇస్తే మాకు వాళ్ళని పట్టుకునే అవకాశం కూడా మాకు చాలా ఉంటుంది. ఇంకోటి ఏముందంటే, వాళ్ళు మనకి జనరల్గా మెయిల్స్ వస్తుంటాయి. మనకి మెయిల్స్ వచ్చినప్పుడు అది మీకు తెలిసిన పర్సన్ నుంచి వచ్చినప్పుడే ఓపెన్ చేయండి. మెయిల్ అన్నోన్ పర్సన్ నుంచి మెయిల్ వచ్చింది, ఒక లింక్ దానికి ఉంది అంటే మీరు ఆ లింక్ మీద నొక్కారంటే మీ కంప్యూటర్లో ఉన్న డేటా అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అన్నోన్ పర్సన్ నుంచి ఏదైనా మెయిల్ వచ్చిందంటే దాన్ని ఓపెన్ చేయకండి, దాన్ని లింక్ చేయకండి, దాన్ని ఇన్స్టెంట్గా డిలీట్ చేసేయండి. లేదు మీకు నోన్ పర్సన్ నుంచి మెయిల్ వచ్చినట్టు అనిపిస్తే టైం ఉంటే ఒకసారి ఆయన కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, ఫేస్బుక్లో బాబు నీ దగ్గర నుంచి మెయిల్ వచ్చి నువ్వే పంపించావు లేదా అవకాశం ఉంటే అది కూడా చేయండి. ప్రతి మెయిల్కి మనం చేయడం కష్టం అనుకోండి. అంతేకాదు, ATM సెంటర్లలో కార్డులు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్కన ఉన్నవారి కదలికలను పరిశీలిస్తూ ఉండాలి. పిన్ నెంబర్ టైప్ చేసేటప్పుడు ఎవరూ చూడకుండా జాగ్రత్త పడాలి. ATMలో కార్డ్ స్వైప్ చేసేటప్పుడు అది సరిగా ఇన్సర్ట్ కాకుంటే అక్కడ కార్డ్ వాడొద్దు. బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. నేరగాళ్లు స్వైప్ ఏరియాలో స్కానర్లు పెట్టి మీ కార్డులు క్లోన్ చేసే ప్రమాదం ఉంది. అలాగే మీరు ఎక్కడైతే రెగ్యులర్గా మీరు ATM బూత్కి వెళ్తుంటారో ఆ బూత్కి మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏమవుతుందంటే అక్కడ ఎవరైనా క్లోనింగ్కి, స్కిమ్మింగ్ అంటే వేరే ఇన్స్ట్రుమెంట్ పెట్టి మీ పిన్ నెంబర్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఎట్లా చేస్తారంటే కీబోర్డ్కి మీద ఇంకొక కీబోర్డ్ పెట్టడం, లేకుంటే మీ కార్డు స్లాట్లో పెడితే అక్కడ వేరే చిన్న పెట్టి దాని నుంచి మీ డేటా తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఎక్కడైతే రెగ్యులర్గా వెళ్తున్నారో మీరు అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే మీకు ఐడియా ఉంటుంది, అరే డిఫరెంట్గా ఉంది, నేను మొన్న వచ్చినప్పుడు ఇది లేదు, ఇది కొత్తగా ఉందని మీకు ఒక ఐడియా వస్తుంది. సో ట్రై దట్. పాసిబుల్ కాకపోతే చూసి జాగ్రత్త పడాలి మనము. ఇంకోటి ఏంటంటే డిమ్లీ లైట్ లేదు, ఏమీ లేదు, అట్లాంటి దగ్గర కూడా మీరు అట్లాంటి దాంట్లో వెళ్ళకండి. వీడియో కెమెరా ఉందా లేదా చూడండి, CC కెమెరా ఉందా లేదా చూడండి. అట్లాంటిది తర్వాత లైట్ సఫిషియెంట్గా ఉందా, సెక్యూరిటీ గార్డ్ సఫిషియెంట్గా ఉన్నాడా లేదా, ఎట్లాంటి దగ్గర మీరు వెళ్ళే అడ్వాంటేజ్ ఏముంటుందంటే అక్కడ ట్యాంపరింగ్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో అట్లాంటి ATM సెంటర్స్కి వెళ్ళండి మ్యాక్సిమం.
అలాగే మీరు ఒకవేళ మీ నంబరు బ్యాంక్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి రిజిస్టర్ లేకపోతే ఇమీడియట్గా బ్యాంక్కి వెళ్ళి మీరు మీ ఫోన్ నెంబర్ అక్కడ రిజిస్టర్ చేయించుకోండి. ఎందుకంటే ఎవరైనా మిస్యూజ్ చేసినా ఇమీడియట్గా మీకు మెసేజ్ వస్తుంది, మనం బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా అదే ఒకటి రిజిస్టర్ చేసుకోండి. తర్వాత మనకు బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనం అమౌంట్ తీసేసినాక ఏదైతే స్లిప్ వస్తుందో మనం దాంట్లో మర్తేసి అక్కడే పడేస్తాం. అది చేయకండి. దాన్ని మర్తి కంప్లీట్గా డ్యామేజ్ చేసేసి బయట ఎక్కడైనా పడేయండి. దాంట్లో కూడా మీ డాటా ఉంటుంది, మీ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ స్లిప్ కూడా అక్కడ పడేయకండి. దాన్ని పాకెట్లో పెట్టుకోండి, బయటకి ఎక్కడైనా ముక్కలు చేసి బయటకి ఎక్కడ పడేయండి. చాలా మంది ఫ్రీ వైఫై ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతుంటారు. ఫ్రీ వైఫై కనెక్ట్ కాగానే ఆన్లైన్ లావాదేవీలు జరుపుతుంటారు. మరికొందరు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లి ఆన్లైన్లో షాపింగ్ చేస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. పబ్లిక్ ఏరియా నెట్వర్క్లో కార్డులు వాడితే మీ కార్డు వివరాలు హ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, హై రిస్క్ ఏరియాలు ఎట్టి పరిస్థితుల్లో కార్డులు వాడి వారి చేతికి ఇచ్చి పిన్ నెంబర్లు చెప్పకూడదు. మనమే స్వయంగా వెళ్లి కార్డు స్వైప్ చేసి పిన్ ఎంటర్ చేయాలి. లేకుంటే మన కార్డు నొక్కేసి డమ్మీ కార్డు చేతిలో పెట్టే ప్రమాదం ఉంది. హడావిడిలో మనం కార్డు చూసుకోము. దీంతో మన ఒరిజినల్ కార్డ్, పిన్ నంబర్ వారి చేతిలోకి వెళ్లిపోతాయి. క్షణాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలా ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి కూడా మనం షాపింగ్ చేస్తున్నాం. ఇంటర్నెట్ కేఫ్ వెళ్ళి మీరు షాపింగ్ చేస్తే చాలా డేంజర్ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఏం పెట్టారో మనకు తెలియదు. థర్డ్ పర్సన్ కంప్యూటర్ అది. సో జనరల్గా ఆన్లైన్ షాపింగ్ ఏదైనా చేయాలంటే ఇంటర్నెట్ కేఫ్ వెళ్ళి చేయకండి. మీ సెల్ ఫోన్ నుంచో మీ కంప్యూటర్ నుంచో చేయండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే లాగౌట్ అయిపోండి. మీ వర్క్ అయిపోగానే అకౌంట్ నుంచి లాగౌట్ అయిపోండి, లేకుంటే మీరు చాలా ప్రమాదం. అలాగే మీకు మెయిల్ వస్తుంది. ఎస్బీఐ లోగోతోనే ఎస్బీఐ వెబ్సైట్ లాగా క్రియేట్ చేస్తే మీకు మెయిల్ వస్తుంది ఒకటి. ఇది బ్యాంక్ నుంచి వచ్చింది కదా అనుకుంటాం. అక్కడ ఏం చేస్తాడు, బ్యాంక్ నుంచి మీకు మెయిల్ పంపిస్తాడు. ఎస్బీఐ లోగో ఉంటుంది, మంచి వెబ్సైట్ లాగా ఎస్బీఐ లేకుంటే ఏ బ్యాంక్ వాళ్ళ లోగో బ్యాంక్ పేజ్ లాగా తయారు చేసి వాడు పంపిస్తాడు. మనకి మెయిల్ పంపిస్తాం. మనం జెన్యున్గా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని చెప్పుకుంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఇచ్చేస్తాం. సో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి, మన పర్సనల్ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. ఆడ దాన్ని మిస్యూజ్ చేసి మీకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. సో కేర్ఫుల్గా ఉండండి. మళ్ళీ చెప్పేది ఏంటంటే బ్యాంక్ మీకు ఎప్పుడు ఇట్లాంటి మెయిల్స్ పంపించదు, మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా అడగదు. నోట్ల రద్దు తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. కరెన్సీ కష్టాలతో ఎలాంటి నగదు వ్యవహారమైనా సరే డెబిట్, క్రెడిట్ కార్డ్స్తో పాటు ఆన్లైన్లోనే లావాదేవీలు చేస్తున్నారు జనం. అయితే ఆన్లైన్లో నెటిజన్లు ఇప్పుడు సైబర్ దొంగల భయం వెంటాడుతోంది. క్రెడిట్, డెబిట్ కార్డులను క్లోనింగ్ చేస్తూ అకౌంట్లు ఖాళీ చేస్తున్న సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులు బ్లాక్ అయ్యాయని చెప్పి అకౌంట్లు కాల్ చేసిన కేసులు రోజుకు 10ల సంఖ్యలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్నాయి. ఇలాంటి నేరాలపై సిబ్బందిని అలర్ట్ చేసేందుకు రాచకొండ పోలీసులు వర్క్షాప్ నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలతో సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుందనే దానిపై వర్క్షాప్లో ప్రజలకు సైబర్ నిపుణులతో అవగాహన కల్పించారు. ప్రస్తుతం నోట్ల రద్దుతో పెరిగిపోయిన క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పై అలర్ట్గా లేకపోతే నష్టపోయే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ మీరు మీ సెన్సిటివ్ సైట్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ సైట్ కావచ్చు, ఎక్కడ మీ మొబైల్ నంబర్స్ ఉన్నాయి ఆ సైట్స్ కావచ్చు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది అదే సైట్స్ కావచ్చు, డోంట్ లాగిన్ టు దాట్ సైట్స్. ఎక్కడ అది ఫ్రీ వైఫై ఉంది, సెక్యూర్డ్ సైట్స్లో మీరు లాగిన్ చేయండి. బెస్ట్ వే, యూజ్ యువర్ ఓన్ ల్యాప్టాప్, యూజ్ యువర్ ఓన్ పీసీ, యూజ్ గుడ్ malware, good antivirus software in your computer. Within 24 hours, if you report to the cyber crime police station or your bank that something happened, there are maximum chances of getting your money back. ఒకవేళ ఎవరైనా పొరపాటున బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ యొక్క కార్డ్ డీటెయిల్ ని కనుక తీసుకుని
తర్వాత ఓటీపీ కూడా వాళ్ళు రివీల్ చేసినట్లయితే వాళ్ళకి మెసేజ్ వస్తుంది, అంటే మీ అకౌంట్ నుంచి ఇంత అమౌంట్ డెబిట్ అయింది అని. వెంటనే ఆ మెసేజ్ ని డిలీట్ చేయకుండా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో గానీ లేకుంటే సైబర్ క్రైమ్ లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో గానీ తొందరగా మాకు వచ్చి కంప్లైంట్ చేసినట్టయితే అమౌంట్ వీళ్ళ అకౌంట్ నుంచి దేంట్లోకి అయితే వెళ్ళిందో, ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో ఈ కార్డ్ ద్వారా ఇది ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ కాబట్టి వెంటనే దీన్ని ఈ అకౌంట్ ని బ్లాక్ చేసి ఫ్రాడ్యులెంట్ అమౌంట్ ని రివర్ట్ చేసేయండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం. ప్రస్తుతం క్రెడిట్ డెబిట్ కార్డుల వాడకం చాలా సర్వసాధారణమైపోయింది. అయితే వీటి వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే నిండా మునగటం ఖాయం. పిన్ నంబర్లు కార్డులపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాసుకోవద్దు. అలాగే ఇతరులకు తెలిసేలా కూడా రాయొద్దు. ఆన్లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు వచ్చే వన్ టైం పాస్వర్డ్ను ఎవరికీ చెప్పొద్దు. కార్డుల పిన్ నంబర్లు తరచుగా మారుస్తూ ఉండాలి. బర్త్ డేట్ తేదీలు, మొబైల్ నెంబర్లు పిన్ నంబర్లుగా పెట్టుకోవద్దు. చాలా కార్డులు, అకౌంట్లు ఉంటే అన్నింటికీ వేర్వేరు పాస్వర్డ్లు పెట్టుకోవాలి. కంప్యూటర్లలో ఆన్లైన్ లావాదేవీలు జరిపాక వెబ్సైట్ నుంచి తప్పకుండా లాగౌట్ అవ్వాలి. లేకుంటే ఇతరులు మన అకౌంట్లలోకి చొరబడే ప్రమాదం ఉంది. కార్డు వెనకాల వైట్గా ఉండే ప్రాంతంలో ఖచ్చితంగా సంతకం చేయాలి. కానీ చాలా మంది ఈ పని చేయరు, అలాగే వదిలేస్తారు. కార్డుపై సంతకం చేయడం ద్వారా ఇతరులు మన కార్డు వాడితే దొరికిపోతారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లలో ఎట్టి పరిస్థితుల్లో కార్డ్ పిన్ నంబర్లు సేవ్ చేసుకోకూడదు. కంప్యూటర్ హ్యాక్ అయినా, ఫోన్ పోయినా మీ డేటా మొత్తం నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. అకౌంట్ ఖాళీ అవుతుంది. ఒకవేళ కార్డు పోతే వెంటనే బ్యాంక్ అధికారులకు కంప్లైంట్ చేసి కార్డ్ బ్లాక్ చేయించాలి. లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే చేయకపోయినా, కార్డులు వాడకపోయినా ఇకపై పనులు జరిగే అవకాశం లేదు. వాడితే ఎంత ఉపయోగకరమో అంతే రిస్క్ కూడా ఉంది. కానీ జాగ్రత్తలు పాటిస్తే అంతా ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే అకౌంట్ ఖాళీ అవుతుంది. అందుకే అప్రమత్తంగా ఉండాలి. అకౌంట్లు, కార్డుల వివరాలు సైబర్ నేరగాళ్లకు దొరకకుండా చూసుకోవాలి. మన డబ్బును సేఫ్గా ఉంచుకోవాలి. ప్రస్తుతం క్రెడిట్ డెబిట్ కార్డుల వాడకం చాలా సర్వసాధారణమైపోయింది. అయితే వీటి వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే నిండా మునగడం ఖాయం. పిన్ నంబర్లు కార్డులపై ఎట్టి పరిస్థితుల్లో రాసుకోవద్దు. అలాగే ఇతరులకు తెలిసేలా కూడా రాయొద్దు. ఆన్లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు వచ్చే వన్ టైం పాస్వర్డ్ను ఎవరికీ చెప్పొద్దు. కార్డుల పిన్ నంబర్లు తరచుగా మారుస్తూ ఉండాలి. బర్త్డే తేదీలు, మొబైల్ నంబర్లు పిన్ నంబర్లుగా పెట్టుకోవద్దు. చాలా కార్డులు, అకౌంట్లు ఉంటే అన్నింటికి వేర్వేరు పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. కంప్యూటర్లో ఆన్లైన్ లావాదేవీలు జరిపాక వెబ్సైట్ నుంచి తప్పకుండా లాగౌట్ అవ్వాలి. లేకుంటే ఇతరులు మన అకౌంట్లలోకి చొరబడే ప్రమాదం ఉంది. కార్డు వెనకాల వైట్గా ఉండే ప్రాంతంలో ఖచ్చితంగా సంతకం చేయాలి. కానీ చాలా మంది ఈ పని చేయరు, అలాగే వదిలేస్తారు. కార్డుపై సంతకం చేయడం ద్వారా ఇతరులు మన కార్డు వాడితే దొరికిపోతారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లలో ఎట్టి పరిస్థితుల్లో కార్డు పిన్ నెంబర్లు సేవ్ చేసుకోకూడదు. కంప్యూటర్ హ్యాక్ అయినా, ఫోన్ పోయినా మీ డేటా మొత్తం నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. అకౌంట్ ఖాళీ అవుతుంది. ఒకవేళ కార్డు పోతే వెంటనే బ్యాంక్ అధికారులకు కంప్లైంట్ చేసి కార్డు బ్లాక్ చేయించాలి.